తెలంగాణలో రోడ్డు కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 10,034 కోట్ల వ్యయంతో మొత్తం 271 కిలోమీటర్ల మేర 4 కీలక జాతీయ రహదారుల నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. మహబూబ్ నగర్, గూడెబల్లూరు, ఆర్మూర్, జగిత్యాల, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల హైవేల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి అమరావతికి జాతీయ రహదారి నిర్మించాలని నిర్ణయించగా ఇప్పుడు కొత్తగా ఈ 4 మార్గాల్లో రహదారుల నిర్మాణం చేపడితే రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీ మరింత మెరుగవుతుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో మరో 4 కొత్త జాతీయ రహదారుల నిర్మాణం, 10,034 కోట్లతో 271 కిలోమీటర్ల మేర నిర్మాణం, జగిత్యాల కరీంనగర్ హైవే 59 కిలోమీటర్ల రోడ్డు, ఆర్మూర్ జగిత్యాల జాతీయ రహదారి 64 కిలోమీటర్లు, జగిత్యాల మంచిర్యాల హైవే 68 కిలోమీటర్లు, మహబూబ్ నగర్ గూడెబల్లూరు వరకు 80 కిలోమీటర్లు. తెలంగాణ రాష్ట్రంలో రహదారుల రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తుండగా హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణలో చేపట్టబోయే 4 కీలక జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 271 కిలోమీటర్ల మేర రోడ్లను 10,034 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. తాజాగా ఆర్మూర్ జగిత్యాల కరీంనగర్, జగిత్యాల మంచిర్యాల జాతీయ రహదారుల నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లను ఆహ్వానించింది. మహబూబ్ నగర్ గూడెబల్లూరు హైవేకి సంబంధించిన టెండర్లను గత నెలలోనే పిలిచారు. ఈ 4 ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ డిసెంబర్ నెలాఖరులోగా ముగియనుందని, జనవరి లేదా ఫిబ్రవరి 2026 నాటికి నిర్మాణ పనులు ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ 4 జాతీయ రహదారుల్లో జగిత్యాల మంచిర్యాల హైవేని ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో నిర్మించాలని నిర్ణయించారు. మిగతా 3 రహదారులైన ఆర్మూర్ జగిత్యాల కరీంనగర్, మహబూబ్ నగర్ గూడెబల్లూరు హైవేలను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో నిర్మించనున్నారు. ఈ హ్యామ్ మోడల్ కింద ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లను నిర్మించి నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారు. ఇక జగిత్యాల కరీంనగర్ హైవేని 59 కిలోమీటర్ల మేర 2,484 కోట్లతో నిర్మిస్తారు. ఆర్మూర్ జగిత్యాల జాతీయ రహదారిని 64 కిలోమీటర్ల మేర 2,338 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. జగిత్యాల మంచిర్యాల హైవేని 68 కిలోమీటర్ల మేర 2,550 కోట్లతో నిర్మించాలని అంచనా వేశారు. మహబూబ్ నగర్ గూడెబల్లూరు వరకు 80 కిలోమీటర్ల మేర 2,662 కోట్లతో జాతీయ రహదారిని నిర్మించనున్నారు. ఈ 4 ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ, అటవీ, రైల్వే వంటి కీలక అనుమతులన్నీ లభించాయని అధికారులు తెలిపారు.